అందరికీ నమస్తే అండి. మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నరేషన్ అండి. 2026 సంవత్సరానికి గాను తేజ బెస్ట్ మిరప విత్తనాల గురించి మాట్లాడుకుందాం. అందులో భాగంగానే అసలు మిరప విత్తనం ఎంచుకోవాలంటే వైరస్ని తట్టుకోవాలి, విల్ట్ని తట్టుకోవాలి, జర్మినేషన్ బాగా రావాలి, మంచి గ్రోత్ సైడ్ బంకలతో బుట్టలా రావాలి, కాయ కలర్ ఉండాలి, సైజు రావాలి, వెయిట్ రావాలి. ఇవన్నీ వచ్చినప్పుడు మాత్రమే అధిక దిగుబడి ఖచ్చితంగా ప్రతి రైతు తీస్తాం. దాంట్లో భాగంగానే ఈరోజు రైతుల కోసం ఒక 5 రకాల సీడ్స్ అయితే చెప్పదలుచుకున్నాం. మొదటగా అందులో వచ్చింది ఏంటంటే మైకోవాల్ది యశస్విని. ఈ యశస్విని సెగ్మెంట్ ఎంచుకుంటే నేను చెప్పిన క్వాలిటీస్ ఖచ్చితంగా ఉంటాయి. రెండోది వచ్చేలోపు మనకి సీమన్స్ వాళ్ళది 2222. ఈ విత్తనం ఎంచుకుంటే నేను చెప్పిన 4-5 క్వాలిటీస్ ఖచ్చితంగా ఉంటాయి. మూడోది వచ్చేలోపు ఈ బ్లేజ్ని ఎంచుకుంటే మంచి గ్రోతు, మంచి హైటు, వైరస్ని, నల్లిని, విల్ట్ని కంట్రోల్ చేస్తుంది. దాంతోపాటు కాయ కలర్ అయినా, సైజ్ అయినా, గింజ శాతం అయినా బాగా ఉంటుంది. అందుకే అధిక దిగుబడి ఖచ్చితంగా తీయవచ్చు. నాలుగో విత్తనం వచ్చేలోపు మనకి రవి సీడ్స్ వాళ్ళది ఖచ్చితంగా వెంకీ. ఈ వెంకీ కూడా మంచి దిగుబడులు తీస్తుంది. పోయిన సంవత్సరం చాలామంది వేశారు. వాళ్ళు వేసిన వాళ్ళు ఖచ్చితంగా మంచి దిగుబడి వచ్చిందన్న, వైరస్ని తట్టుకుంది, విల్టును తట్టుకుంది, మంచి కాయ కలరు సైజు, మంచి విత్తనం వేసిన తర్వాత కూడా మనం అమ్ముకునేటప్పుడు ఖచ్చితంగా హై రేట్ వచ్చిందనేది రైతు చెప్తున్నారు. ఈ విధంగా నాకు తెలిసినవి మీ అందరి నుంచి సేకరించిన విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఇలాంటి విత్తనాలు ఇచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా అధిక దిగుబడి ఖచ్చితంగా ప్రతి రైతు తీసుకొస్తారు. ఇలా